ఎస్ సార్, ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలామంది ఇటు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు ఒక్కసారిగా కింద పడడంతో వారికి గాయాలైనట్టుగా మనకైతే సమాచారం. ఈ యొక్క తోపులాట్లో భాగంగా కొంతమంది పోలీసు వాళ్ళు కూడా కింద పడినట్టుగా కూడా మనకైతే సమాచారం. సో కొంతమంది మహిళా పోలీసులు ముఖ్యంగా అదేవిధంగా సిఆర్పిఎఫ్ సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఒక్కసారిగా తోపులాట్లో కింద పడ్డారు. ఇటు పోలీసులకి కొంతమందికి మహిళా పోలీసులకి గాయాలయ్యాయి, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులకు కొంతమందికి గాయాలయ్యాయి. అదేవిధంగా టీఆర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు కొందరు అస్వస్థకు గురైనట్టుగా కూడా మనకైతే సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు టీఆర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వారిని అంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఒకవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ నీటి పరీక్ష లీకేజీకి అని చెప్పేసి మేము నిరసన చేపడుతుంటే మా పైన ఈ విధమైనటువంటి టీఆర్ గ్యాస్, ఈ విధమైనటువంటి వాటర్ క్యాన్లు, ఈ విధమైనటువంటి లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి మీడియా ముందు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే దీనికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క టీఆర్ గ్యాస్ ప్రయోగించినప్పుడైతే కొందరు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు కొంత అస్వస్థకు గురినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన ఏంటి? ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి? ఈ ఘటనకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కాక్రోచ్ జనతా పార్టీకి కొన్ని పార్టీలు ఇప్పటికే సపోర్ట్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కూడా కొన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. సో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఈ యొక్క ధర్నాకి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా కొన్ని పార్టీలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. మరికొన్ని పార్టీలు నేరుగా జంతర్ మంతర్ వద్ద దగ్గరికి వెళ్ళి వారికి సంఘీభావంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి సో ప్రతిపక్షాలు ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్కసారిగా జంతర్ మంతర్ వద్ద, అదేవిధంగా పార్లమెంట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఇక కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా కొంత సర్వత్రా ఆసక్తి. పార్లమెంట్ కార్యకలాపాలపై ఈ ఆందోళన ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతం అయితే అలాంటి ప్రభావం ఎటువంటి చూపించకపోవచ్చు. ఎందుకంటే వర్షాకాల సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అఖిలపక్ష సమావేశం నిన్ననే రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆగస్టు 13 వరకు కూడా ఈ యొక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సభలు సజావుగా జరగాలి, అందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. కాబట్టి సభలు సజావుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది తప్ప ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సంబంధించి మాత్రం పార్లమెంటు వర్షాకాల సమావేశాలపైన ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకరోజు అది ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని సో ఈ అంశానికి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. కానీ సో మొత్తానికి ఇప్పటికే ఆల్రెడీ ప్రతిపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆల్రెడీ చర్చగా చేసుకున్నాయి. ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి సంబంధించి కూడా అవసరమైతే కొన్ని పార్టీలు పార్లమెంట్లో లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తిగా ప్రభావం అయితే పడే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సైదులు హోంమంత్రి అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలిసినట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే అక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి సిచ్యువేషన్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. అదేవిధంగా పార్లమెంటు భవన్ వైపు ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు దూసుకొచ్చారు. కాబట్టి సో ఆ సంఘటనకు సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. సో ఈ యొక్క దీనికి సంబంధించి ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కాబట్టి సో కొన్ని అంశాలపైన ప్రధానంగా చర్చించారంటూ కూడా మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి ఘటనకు సంబంధించి అవసరమైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశం కూడా మరి కాసేపట్లో ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని.
అప్పటికే ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే నీట్ పేపర్ లీకేజ్ చేశారో వారిని గుర్తించారు, అరెస్ట్ చేశారు. సో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయినా సరే కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఎన్నిక తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వహించాల్సిందని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. కాబట్టి సో ఈ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ మరి యొక్క నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ఖచ్చితంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అడిగినప్పుడు దానికి సమాధానం ధర్మేంద్ర ప్రధాన్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇటు రాజ్యసభలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది, లోక్సభలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఏం చెప్పాలి, ఏంటి, ప్రతిపక్షాలకు ఎటువంటి సమాధానం ఇవ్వాలనే విషయానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ అమిత్ షాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు. పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ప్రధాన గేట్ దగ్గరకు భారీ సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని నిలువరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో పోలీసులకు సీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను